ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదురా. నా అన్నయ్య బయటికి వస్తే ఎంతో మందిని ఆదుకుంటాడు, చాలా మందికి పెద్ద దిక్కు అవుతాడని ఆశపడ్డాను. కానీ దానికోసం నీ తల్లిని దిక్కులేని దాల్లా మారుస్తాను అనుకోలేదు. ఒక రకంగా నీ మరణానికి కారణం నేను కూడా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, మీ అమ్మని కాపాడుకుంటాను. నన్ను క్షమిస్తావు కదూ? అమ్మా, టైం ఏందమ్మా? అడుగులికాగేనే చుట్టేసే చేతులు నేడు అలసేనే, రమ్మని దేవుడే పిలిచెనే. నీలాల కన్నులు కాలి బూడిదేనే, అందాల చిక్కిళ్ళు అగ్గి పాలయ్యేనే. అమ్మకే కడుపులో కదిలేనే, నీ అట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే. నీ చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే, నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే. చాలా ఆశ్చర్యంగా ఉంది హరికృష్ణ. ఇప్పటికే కఠిన కారాగార శిక్ష పడ్డ ఖైదీ అయ్యుండి మీ అమ్మగారికి బాగోలేదని పెరోల్ తీసుకుని బయటికి వెళ్ళి హత్యా ప్రయత్నం చేస్తావా? అది కాదు జడ్జి గారు. యువర్, సాధారణ నేరాలు చేసే స్థాయి నుంచి తీవ్రమైన నేరాలు చేసే స్థాయికి దిగజారిపోయిన వ్యక్తి ఈ హరికృష్ణ. సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. స్త్రీలను గౌరవించటంలో అగ్రభాగాన్ని నిలిచే మన భారతదేశంలో ఇలాంటి వ్యక్తి ఉండటం దురదృష్టకరం. ఈయన చేతుల నుంచి ప్రాణాలు దక్కించుకున్న నా క్లయింట్ ఆవేదనని ఒక్కసారి వినాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. హరితను ప్రవేశపెట్టండి. హరిత, హరిత, హరిత. ఆల్ ద బెస్ట్ హరిత. థ్యాంక్ యూ డాడీ. నా ఆవేదనని వినడానికి సమయాన్ని కేటాయించిన కోర్టు వారికి నమస్కారాలు సార్. చెప్పమ్మా, అసలేం జరిగింది? సార్, ఈ హరికృష్ణ గారు నా మెడలో తాళి కట్టింది
కేవలం ఆడతోడు కావాలనే తప్ప ఆయన ఇంటికి ఆడదిక్కు కోసం కాదు సార్. ఆయన నన్నెప్పుడూ భార్యగా చూడలేదు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. కానీ ఆయన మనసులో నా మీద ఎంత పగ ద్వేషం ఉన్నాయో ఆయన నా మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడే తెలిసింది. వెంట్రుక వాసులో తుపాకీ గురి తప్పింది, కానీ లేకపోతే నా ప్రాణం ఎప్పుడో పోయిండేది. జడ్జి గారు, తనంతా అబద్ధం చెప్తోంది. నువ్వు మధ్యలో మాట్లాడొద్దు, మీరు చెప్పండమ్మా. ఈయన కేవలం నా ప్రాణం తీయడానికే పెరోల్ మీద బయటకొచ్చాడు. తల్లి హాస్పిటల్లో ఉన్నది అన్నది కేవలం ఒక కారణం మాత్రమే. అసలు కారణం నన్ను భూమి మీద లేకుండా చేయడమే. మొదటి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నన్ను వేధింపులకి గురి చేశాడని నేను కోర్టులో చెప్పడంతో నా మీద విపరీతమైన ద్వేషంతో రగిలిపోయాడు సార్. నేనేదో ప్రాణం ఊరుకోక మా అత్తయ్య గారిని చూడ్డానికి హాస్పిటల్కి వెళితే అక్కడ నన్ను నానా రకాల మాటలతో విపరీతంగా హింసించాడు. ఇద్దరికి ఏ సంబంధం లేదని విడాకుల పత్రాల మీద సంతకం పెట్టమని బలవంతం చేశాడు. అయినా నేను ఒప్పుకోకపోవడంతో నన్ను షూట్ చేశాడు. విడాకులిస్తే నా జీవితం ఏమైపోవాలి సార్? అందుకే వద్దని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాను. కానీ నా బాధనైనా అర్థం చేసుకోలేదు. ప్రాణం తీయబోయాడు. కావాలంటే చూడండి సార్. ఆహా, ఏం నటిస్తున్నావే? ఇహ మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, ఇన్నారుగా నా క్లయింట్ కన్నీటి కాదని ఆవిడ చెప్తుంటే నాకు కూడా గుండె భారం అయిపోయింది. ఈ హరికృష్ణ దృష్టిలో భార్య అన్నా, కోర్టన్నా, చట్టమన్నా విలువలేదు. పేరుకే పెద్ద మనిషి కానీ సాటి మనిషి మీద కనీసం గౌరవం కూడా లేదు. తను 40 ఊళ్ళకి రాజుగా వెలుగుతున్నానన్న అహంకారం, నేనే తీర్పిచ్చే మనగాణ్ణని గర్వంతో తను ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడు. ఆల్రెడీ ఇదే విషయంలో కోర్టు తనను మందలించి కఠిన కారాగార శిక్ష విధించింది. భార్య ఉండగా ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం అనేది చాలా దారుణమైన చర్య. దానికి ఈ హరికృష్ణకు శిక్ష పడింది. వేరే ఎవరనైతే శిక్ష అనుభవించి ఉండేవారేమో, కానీ ఈయన గారు పర్వతనేని హరికృష్ణ కదా. ఈయనను శిక్షించటం ఎవరితరం కాదనుకున్నాడు కాబోలు. అందుకే కోర్టునే ధిక్కరించాడు. తాలి కట్టిన భార్య మీద అతి దారుణంగా హత్యా ప్రయత్నం చేశాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు జరిగిపోయిన వాటినే పదే పదే చెప్తూ నా క్లయింట్ని అవమానిస్తున్నారు. అయ్యా పీపీ గారు,
మీరు మాట్లాడటం వల్ల ఏ ఉపయోగమూ లేదు. హత్యా ప్రయత్నం చేస్తూ పోలీసులకు దొరికిపోయిన వ్యక్తి అక్కడున్నాడు. ఆయన వల్ల బాధపడ్డ నా క్లయింటు ఇక్కడుంది. జడ్జిమెంట్ టైంలో మీరు ఏం చేసి కేసును పక్కదారి పట్టించాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, ఈ హరికృష్ణ లాంటి వ్యక్తి సభ్య సమాజంలో తిరిగితే ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి. మానవతా దృక్పథంతో, జాలితో ఇలాంటి నేరస్తుడికి పేరూలు మంజూరు చేస్తే నా క్లయింటు ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అందుకే సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్ కింద దోషిని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని వేడుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏంటి హరికృష్ణ, తల్లి కొంట్లో బాగోలేదని పెరోల్ మీద బయటికెళ్ళి కట్టుకున్న భార్యనే కడతీర్చాలని చూస్తావా? ఇదంతా కట్టుకథ జడ్జి గారు. మీ అందరూ నమ్మే అవకాశం ఉన్న పెద్ద అబద్ధం. చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేసే కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. సాటి మనిషి పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించే మనిషిని కానీ ద్వేషంతో రగిలిపోయి హాని చేసేవాణ్ణి కాదు సార్. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవటం ఏంటారు కృష్ణ? నువ్వు నిజంగా గొప్పవాడివైతే, అందరికి మంచి చేసేవాడివే అయితే ఈ కోర్టు బోన్లో నిలబడే దుస్థితి ఎందుకు వచ్చింది నీకు? నీలాంటి లాయర్ల వల్ల. సమాజంలో మంచి చేసే వ్యక్తులకి, మంచిని చెప్పే వ్యక్తులకి ఎంత గౌరవం దొరుకుతుందో అందరికీ తెలుసు. కేవలం ఒక మనిషిని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే నీలాంటి లాయర్ల వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. అయినా నేనేం భయపడను. నేనే తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. హరికృష్ణ, ఆవేశపడ్డానికి ఇది నీ ఇల్లు కాదు, కోర్టు. అందరూ గౌరవించి తీరాల్సిన కోర్టు. క్షమించండి జడ్జి గారు. ఈ హరిత కుట్ర చేసి నన్ను ఇరికించాలని చూస్తుంటే ఈ లాయర్ గారు దానికి వంత పాడుతున్నారు. నా మీద పగ ప్రతీకారంతో నా ఇంటికొచ్చిన ఆడది తను. కానీ ఆ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. తన కడుపులో నా బిడ్డ పెరుగుతోంది. అది తనకిష్టం లేదు. దానికి నేను అడ్డుపడడంతో విడాకులు కావాలంది. ఇవ్వను అనడంతో తనే షూట్ చేసుకుని నేనే చేసినట్టుగా పోలీసుల్ని నమ్మించింది. ఇదంతా పథకం ప్రకారం జరిగింది జడ్జి గారు. చిన్న శిక్ష పడితే 1 సంవత్సరంలో బయటికొస్తాను కాబట్టి పెద్ద నేరం కింద ఇరికించి నన్ను జీవితాంతం జైల్లో ఉంచాలని ప్లాన్ చేసింది. చాలా బాగుంది హరికృష్ణ. నేను చెప్పేదంతా కట్టుకదని నువ్వు అంతకంటే గొప్పవాడివని చెప్పావే. ఏంటి, హరిత కావాలని షూట్ చేసుకొని ఆ నేరం నీ మీదకి నెట్టిందా? అబద్ధం ఆడితే అతికినట్లుండాలి హరికృష్ణ. అంటే సిన్సియర్గా డ్యూటీ చేసే పోలీసుల్ని కూడా నువ్వు అవమానించావన్నమాట. యువర్ ఆనర్, ఈ హరికృష్ణ హరితను షూట్ చేసిన మరుక్షణం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ యశ్వంత్ గారి ద్వారానే ఏం జరిగిందో తెలుసుకోవాలని కోర్టు వారిని కోరుచున్నాను. ఎస్,
యశ్వంత్ గారిని ప్రవేశపెట్టండి. యశ్వంత్ 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 ఏం జరిగిందో చెప్పండి. హరికృష్ణ హరితను హత్య చేయబోతున్నాడని ఒక అనానిమస్ కాల్ ద్వారా తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి బయలుదేరాను. మేం వెళ్ళేసరికి ఈ హరికృష్ణ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. హరికృష్ణ చేతిలో గన్నుంది. హరిత చేతికి గాయమైంది. వెంటనే సిచ్యువేషన్ని నా కంట్రోల్లోకి తీసుకుని హరికృష్ణని అరెస్ట్ చేశాను సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అది యువరానర్, ఈ పోలీసులు వెళ్ళడం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే నా క్లయింట్ ప్రాణాలతో ఉండేది కాదు. హరిత తనకు తానే షూట్ చేసుకుందని ఈ హరికృష్ణ చెప్తున్నాడు. అంటే ఆత్మహత్య చేసుకోబోయిందా? అదే నిజమైతే ఆ పని ఇంట్లోనే చేసుండేది కదా. హాస్పిటల్లో చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ హరికృష్ణ హత్య చేయాలనుకున్నప్పుడు తన ప్లాన్ ఫెయిల్ అవడంతో తనని తాను రక్షించుకోవడం కోసం ఒక కథల్ని కోర్టు నమ్మించాలని చూస్తున్నాడు. లాయర్ గారు, నేను నిజంగా హరిత ప్రాణాలు తీయాలనుకుంటే దాన్ని నా దేవుడు కూడా ఆపలేడు. నీ ఆవేశం నాకు తెలుసు హరికృష్ణ. అవకాశం లేక ఆగావు, కానీ లేకపోతే కోర్టు హాల్లోనే ఎలాంటి దారుణమైనా చేయగలవు. చెట్ల కింద తీర్పులు చెప్తుంటావు కదా, అక్కడ కూడా ఇంతే ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటావా? న్యాయాన్యాయాలు ఆలోచించవా? తప్పు జరిగిందని తెలియగానే నేరం ఆరోపించబడిన వ్యక్తిని శిక్షిస్తావా? లేదు కదా. సాక్ష్యం ఉందా అని అడుగుతావు కదా. ఇక్కడ కూడా అంతే హరికృష్ణ. నువ్వు చెప్పింది కట్టుకథ కాదని కోర్టు నమ్మాలి అంటే దానికి సాక్ష్యం కావాలి. ఏదా సాక్ష్యం? నీ దగ్గర ఉందా? ఉందా? చెప్పు. ఉంది, సాక్ష్యం ఉంది. ఈ హరిత చేసింది కుట్ర అని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నారు. హాస్పిటల్లో జరిగిందంతా ఒక ఆవిడ చూసింది. ఆవిడ సాక్ష్యం చెప్తే ఎవరు అసలు నేరస్తులో తెలిసిపోతుంది. సాక్ష్యం ఉందా? ఎక్కడుంది? నా చెల్లెలు తీసుకొస్తుంది సార్. ఆవిడ చెప్పే మాటలు వింటే హరిత కావాలని నన్ను ఇరికించడానికి ఇదంతా చేసిందని మీ అందరికీ అర్థమవుతుంది. నా మీద ఎంత కక్ష కట్టిందో తెలుస్తుంది. పిలిపించండి. నీ చెల్లెలొస్తుంది హరికృష్ణ, కానీ సాక్ష్యం రాదు. తొందరగా తీసుకురాక. ఇప్పుడు ఆ హరికృష్ణకు అస్సలైన షాక్. వెల్కమ్ మిసెస్ సుభద్ర. రా సుభద్ర, నువ్వొస్తావని, సాక్ష్యం చెప్పిస్తావని, నేను ఏ తప్పు చేయలేదని వీళ్ళందరికీ అర్థమయ్యేలా చేస్తావని నాకు తెలుసు. రమను, లక్ష్మమ్మను వచ్చి సాక్ష్యం చెప్పమని చెప్పు.
ఏది సుభద్ర, లక్ష్మం మీది? కోర్టు సమయం వృధా చేయడం ధర్మం కాదమ్మా. లక్ష్మమ్మని రమ్మను. లక్ష్మమ్మ లేదన్నయ్య. లక్ష్మమ్మని తీసుకురాలేకపోయాను. అదేంటమ్మా, ఈ దుర్మార్గులకు తెలిసిపోతే ఆవిడ ప్రాణాలకు ప్రమాదమని ఎవరికీ తెలియకుండా ఆమెను ఒకచోట దాయమని చెప్పాను కదా. చెప్పావన్నయ్య, కానీ అది నా వల్ల సాధ్యం కాలేదు. ఏంటి హరికృష్ణ ఇది? ఇప్పటి వరకు సాక్ష్యం ఉంది, నేను నిర్దోషిని అన్నావు. ఇదేనా సాక్ష్యం? ఈ మాత్రం దానికి ఇంత హడావుడి చేశావా? చూశారా యువరానర్, న్యాయస్థానం అంటే ఈ హరికృష్ణకి ఎంత చిన్న చూపో. ఇంతవరకు అందరినీ వెయిటింగ్లో పెట్టి డ్రామా ఆడాడు. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేశాడు. ఇలాంటి వాణ్ణి ఉపేక్షించకూడదు, కఠినంగా శిక్షించాలి. హరికృష్ణ నేరం చేశాడని నిరూపించే అన్ని ఆధారాలు మీ దగ్గరే ఉన్నాయి. అతను యూజ్ చేసిన గన్ను మీద అతని వేలిముద్రలు కూడా ఉన్నాయి. హరిత చేతినిచ్చి తీసిన బుల్లెట్ హరికృష్ణ గన్లోంచే వచ్చిందని ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా మీ దగ్గరే ఉంది. అందుకని ఈ హరికృష్ణని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. సాక్ష్యం ఉందని చెప్పి కోర్టు సమయం వృధా చేయటం ద్వారా అతనికి చట్టం పైన, న్యాయ వ్యవస్థ పైన ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి పెరోల్ మీద కూడా బయటికి రాకూడదని, కఠినమైన శిక్ష అనుభవించడమే న్యాయమని కోర్టు భావిస్తోంది.